కపిల మహర్షి పూర్వం అంటే కృతయుగంలో కర్దమ ప్రజాపతి అయిన ఆయన సరస్వతి నదీ తీరంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకు దేవహూతి అనే భార్య అందు 9 మంది కూతుళ్ళు, నా అంశతో ఒక కొడుకు పుడతారని చెప్పాడు. కొంతకాలానికి కర్దమ ప్రజాపతికి 9 మంది కూతుళ్ళు పుట్టారు. కర్దమ ప్రజాపతి భార్య దేవహూతిని పిలిచి నేను తపస్సు చేసేందుకు వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడు దేవహూతి, స్వామి, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి వంశం ఉద్ధరించడానికి ఒక కొడుకుని ప్రసాదించిన తరువాత తపస్సు చేసేందుకు వెళ్ళండి అంది. విష్ణుమూర్తి నీకు కొడుకుగా పుడతాడు, కాబట్టి నువ్వు విష్ణుమూర్తిని ప్రార్థించు అని భార్యకి చెప్పాడు. దేవహూతి కూడా భర్త చెప్పినట్లే భగవంతుని ప్రార్థించింది. కొన్నాళ్ళకి ఆమెకు కొడుకు పుట్టాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. గాంధర్వులు, కిన్నెరలు గానం చేశారు. అప్సరస్సులు నాట్యం చేశారు. బ్రహ్మదేవుడు, గొప్ప గొప్ప మునులు అందరూ వచ్చి ఆ పిల్లాడిని చూసి కర్దమ ప్రజాపతికి, దేవహూతికి ఆ పిల్లాడు విష్ణుమూర్తి అవతారమేనని, అతడు కపిల మహర్షిగా ప్రసిద్ధికెక్కుతాడని చెప్పి మరీచి అనే ఒక మునిని అక్కడ ఉంచి తిరిగి వెళ్ళిపోయారు. కొంతకాలం అయ్యాక ప్రజాపతి తన కూతులకి మహర్షులతో పెళ్లిళ్ళు జరిపించాడు. ఒకనాడు కపిల మహర్షిని పిలిచి, మహాత్మా, భగవంతుడైన నువ్వు నా ఇంట్లో నాకు కొడుకుగా పుట్టావు. నాకు ఇంతకన్నా భాగ్యమేముంటుంది? ఇక నేను తపస్సు చేసేందుకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. కపిల మహర్షి, నేను ఈ మునివేషంలో పుట్టింది నా కోసం కాదు, మునులందరికీ భగవంతుడి గురించి తెలియచెప్పడానికే అన్నాడు. నువ్వు కూడా నా మీదే దృష్టి పెట్టి తపస్సు చేసుకో, మోక్షం వస్తుంది, వెళ్ళిరా అని తండ్రి కర్దమ ప్రజాపతిని పంపించాడు. దేవహూతి కొడుకుని రక్షించమని వేడుకుంది. కపిల మహర్షిని మనసు సంసారం మీద పెట్టకుండా భగవంతుడి మీద పెట్టమని సాంఖ్యయోగం, భక్తి యోగం ఉపదేశం చేశాడు. దేవహూతి మోక్షం పొందిన చోటుని సిద్ధిప్రద అంటారు. కపిల మహర్షి ఒకసారి గోవుని అది వేద స్వరూపమని తెలిసినా కూడా నిర్లక్ష్యంగా దాన్ని చూశాడు. సూర్యరశ్మి అనే ఒక ముని కపిల మహర్షికి వేదాలంటే అసలు ఏ భావం ఉందో తెలుసుకుందామని ఆవులో ప్రవేశించాడు. కపిలుడి ముందుకు వచ్చి వేదాలంటే చాలా గొప్పవంటారు కదా, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. కపిలుడు, నాకు వేదాల మీద సదాభిప్రాయం లేదు అన్నాడు. భగవంతుని మనసులో ప్రతిష్ఠించి వాక్కుని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. బ్రాహ్మణులు మాత్రం వేదోక్తంగా వాళ్ళ కర్మలని వాళ్ళు చేయాలి. వేద పాఠకులు వేదజ్ఞులు అవ్వాలి. అంటే ఊరికే వేదాలు చదవడం కాదు, ఆచరించాలని చెప్పాడు. సూర్యరశ్మి కపిల మహర్షికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. పుండరీక మహారాజు వేటాడుతూ దాహం వేసి కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్న ఒక సరస్సులో మంచినీళ్లు త్రాగి అక్కడ పరుగులు పెడుతున్న లేడిని చూసి దాన్ని చంపాడు. అది పరిగెత్తుతూ వెళ్ళి కపిల మహర్షి ముందు ప్రాణాలు వదిలింది. అది చూసి కపిల మహర్షి ఆ పుండరీకుణ్ణి మందలించాడు. నీ విలాసం కోసం నోరు లేని జంతువులను చంపావు. నీ శరీరం మీద నీకెంత ప్రేమ ఉందో దానికి కూడా దాని శరీరం మీద అంత ప్రేమ ఉండదా అని మందలించాడు. పుండరీకుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో ఆత్మహత్య చేసుకోబోయాడు. కపిల మహర్షి పుండరీకుని ఆపి ఆత్మహత్య మహాపాపమని, సంపదలు క్షణికమైనవని, పరులను హింసించడం పాపమని, గురువాజ్ఞతో గురువు చెప్పిన ప్రకారం నడుచుకోవాలని, అప్పుడే మోక్షం కలుగుతుందని చెప్పాడు. పుండరీకుడు తన రాజ్యాన్ని, సంపదలు వదిలేసి కపిల మహర్షిని తన శిష్యుడిగా చేసుకోమన్నాడు. కపిల మహర్షి మాట్లాడలేదు. పుండరీకుడు నీళ్ళల్లో కూర్చొని ఆ 13 రోజులు కపిల మహర్షిని గురించే తపస్సు చేశాడు. 14వ రోజు కపిలుడు పుండరీకుడికి కర్మ, భక్తి, వైరాగ్యం, జ్ఞానం మొదలైన 4 యోగాల గురించి బోధించాడు. పుండరీకుడు కపిల మహర్షి చెప్పిన విధంగా చేసి మోక్షాన్ని పొందాడు. ఒకసారి సగర చక్రవర్తి ఎన్నో అశ్వమేధ యాగాలు చేసి ఇంకా ఆశ తీరక మళ్ళీ ఇంకొక యాగం మొదలు పెట్టాడు. ఇంద్రుడికి అసూయ కలిగి ఆ గుర్రాన్ని నాగలోకం తీసుకెళ్లి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేసి వెళ్ళిపోయాడు. సగరుడి కొడుకులు 60,000 మంది ఆ గుర్రం కోసం వెతుకుతూ వచ్చి
కపిల మహర్షి ఆశ్రమం దగ్గర తమ గుర్రాన్ని చూశారు. వాళ్ళు కపిల మహర్షి తమ గుర్రాన్ని అక్కడ కట్టేశాడని అనుకున్నారు. కపిల మహర్షిని చంపుదామనుకున్నారు. కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశాడు. అంతే, 60,000 మంది భస్మమైపోయారు. అప్పుడు సగరుడి మనవడు అంశుమంతుడు గుర్రాన్ని వెతుకుతూ వచ్చి కపిల మహర్షికి నమస్కారం చేసి గుర్రాన్ని ఇవ్వమని ప్రార్థించాడు. కపిలుడు గుర్రాన్ని తీసుకుపోయి మీ తాత యాగాన్ని పూర్తి చేయించు అన్నాడు. అంశుమంతుడు గుర్రాన్ని తాతకిచ్చి యాగం పూర్తి చేయించాడు. కొంతకాలం తర్వాత భగీరథుడు గంగా జలాన్ని భూమి మీదకు తెచ్చినప్పుడు ఆ నీళ్లు తగిలి సగరుడి కొడుకులు 60,000 మంది మళ్ళీ బతికారు. పూర్వం అశ్వశీరుడు అనే మహారాజు యాగాలు చేస్తూ బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఓ రోజు కపిల మహర్షి జయగ్రీశ్వయ్య మునిని తీసుకొని అశ్వశీరుడి దగ్గరకు వెళ్ళాడు. అశ్వశీరుడు కపిల మహర్షికి నమస్కారం చేసి, స్వామి, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలంటే ఏమి చెయ్యాలని అడిగాడు. కపిల మహర్షి, రాజా, నేనే విష్ణుమూర్తిని అన్నాడు. దానికి రాజు, విష్ణుమూర్తి అంటే ఇలా ఉండడు కదా, శంఖం, చక్రం, గరుడ వాహనం ఉంటాయి కదా, నువ్వే విష్ణుమూర్తివని నాకు నమ్మకం లేదు అన్నాడు. కపిల మహర్షి విష్ణుమూర్తి రూపంతో జయగ్రీశ్వయ్య ముని గరుడ వాహనంగా కనిపించారు. మళ్ళీ రాజు అనుమానంతో, విష్ణుమూర్తి బ్రహ్మ మనసులో నుంచి పుట్టినవాడు కదా, బ్రహ్మ నాభిలో నుంచి పద్మంతో పాటు పుట్టాడు కదా, మరి నువ్వు అలా లేవేమన్నాడు. కపిల మహర్షి రాజుకి కావాల్సినట్లే కనిపించాడు. రాజు ఇంకా నమ్మకుండా ఇదంతా మోసం అనుకుంటాడు. అప్పుడు ఆ సభలో ఆశీనులైన వారంతా మాయమైపోయి క్రూర జంతువులతో ఆ సభ మొత్తం నిండిపోయింది. అప్పుడు రాజు భయపడి కపిల మహర్షిని ప్రార్థించాడు. కపిల మహర్షి రాజుకి కనపడి, రాజా, నువ్వు విష్ణు భక్తుడివే కానీ విష్ణువు లోకమంతా నిండిపోయి ఉన్నాడని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇక అది తెలుసుకొని నీ కులానికి తగిన ధర్మాలు, వేదహితచారాలు చేస్తూ విష్ణుమూర్తిని ధ్యానిస్తే నీకు మోక్షం వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. కపిల మహర్షి సాంఖ్యయుగాన్ని గురించి బోధించాడు. దీన్ని కపిలస్కృతి అని కూడా అంటారు. దీంట్లో ఆయుష్ క్షణికమని, సుఖదుఖాలు కాలాన్ని బట్టి వస్తూ పోతూ ఉంటాయని, ఆత్మ అంటే నారాయణుడని, ఆత్మని తెలుసుకొని మోక్షం పొందాలని చెప్పాడు. వేద శాస్త్ర పురాణాల్లో ఉన్నంత జ్ఞానం దీంట్లో ఉంది. కపిల మహర్షి భక్తి యోగాన్ని గురించి కూడా చెప్పాడు. ఎప్పుడూ హింసతో కూడి ఉన్న పని చేస్తూ ఈర్ష్య, అసూయ లాంటి చెడ్డ గుణాలు ఉండి భగవంతుడంటే భక్తి ఉన్నవానని తపసా భక్తుడు అంటారు. అన్ని రకాలైన సుఖాలు అనుభవిస్తూ భక్తి కలిగి ఉండేవాని రాజస భక్తుడు అంటారు. ఇతరుల కోసం భక్తుడయ్యేవాని సాత్విక భక్తుడు అంటారు. అసలైన భక్తుడు భగవంతుడి గురించి వింటే చాలు భక్తితో పరవశించిపోతాడు. అతడే అసలైన భక్తుడు, పరమ భక్తుడు అని చెప్పాడు. కపిల మహర్షి ఒకసారి పశ్చిమ సముద్ర తీరంలో పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. రావణాసురుడు ఈశ్వరుడి వల్ల వరం పొంది బలవంతునందరినీ చంపేద్దామని తిరుగుతూ కపిల మహర్షిని చూశాడు. రావణుడి కంటికి కపిల మహర్షి చేతుల్లో ఆయుధాలతో వక్షస్థలం మీద లక్ష్మీదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, దాత విధాత రుద్రులు అందరూ కలిసి కనిపిస్తున్నారు. రావణుడు ఇదంతా ఋషులు మాయేనని అనుకొని కపిల మహర్షిని కొట్టాడు. వెంటనే కపిల మహర్షి కూడా రావణ్ణి ఒక దెబ్బ వేయగానే రావణుడు మూర్ఛపోయాడు. కపిలుడు గుహలోకి వెళ్ళిపోయాడు. రావణుడు తేలివచ్చి మళ్ళీ గృహలోకి వెళ్ళాడు. కపిల మహర్షిని చూసి, మహాత్మా, మీరెవరు అని అడిగాడు. కపిల మహర్షి నోరు తెరవగానే రావణుడు విష్ణుమూర్తి విశ్వస్వరూపం చూసి, మహాత్మా, మీ చేతిలో చచ్చిపోవడం కంటే నాకింకేం కావాలి, అనుగ్రహించండి కళ్ళు మూసుకున్నాడు. కపిల మహర్షి ఆ గృహలో నుంచి మాయమైపోయాడు. కపిల మహర్షి చరిత్రలో ఇలాంటి కథలు అనేకం ఉన్నాయి. కపిల మహర్షి చెప్పిన సాంఖ్యయోగం, భక్తి యోగం ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. అది చదివి ఆచరించి ముక్తిని పొందవచ్చు. మనం కూడా విష్ణుమూర్తి విశ్వరూపాన్ని చూడవచ్చు. చూశారా, మనలాంటి అగ్నులని ఉద్ధరించడానికి మనిషి రూపంలో పుట్టి తపస్సు చేసుకుంటున్న ఎంతోమంది మునులకి జ్ఞానబోధం చేసి ఎంతోమంది మహాత్ముల్ని
మన కోసం ఈ భూమిలోకి పంపి మనం ధర్మంగా ఎలా బతకాలో కపిల మహర్షి రూపంలో అవతరించిన సాక్షాత్ విష్ణుమూర్తి మనకి బోధించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.